హలో ఎవ్రీవన్. శ్రీరామనవమి స్పెషల్ వంటలండి. సేమియా పాయసం, అలాగే పానకం అండి. పానకం అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా, అందుకే పానకం, ఇంకా మిరపకాయ బజ్జీ, ఈ మూడు అయితే ఈరోజు పండగ స్పెషల్ అయితే చేశానండి. ముందుగా పాయసం, సేమియా పాయసం అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిరపకాయ బజ్జీలు ఆల్రెడీ ఛానల్లో లాంగ్ వీడియో అయితే ఉంది, కింద ట్యాగ్ చేస్తున్నాను లింకు చూడండి. ముందైతే సేమియా పాయసానికి కావాల్సినవి మిల్క్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం సేమియా అయితే వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు సేమియా అయితే వేసుకున్నాను. ఒక కప్పు సేమియా వేసుకుని కొంచెం సేపు కలపాలి. కలిపి కొంచెం ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇందులో వేసుకోవాలి. ఒక 30 మినిట్స్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాయి, లేదంటే టైం బాగా ఎక్కువ పట్టేస్తుందండి. తర్వాత మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి రెండు కలిపి పాలల్లో బాగా ఉడకాలండి. పాలల్లో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటాయి. కొంతమంది సగ్గుబియ్యం సపరేట్గా ఉడికించి తర్వాత వేస్తారు, అలా అయితే టేస్ట్ తగ్గుతుంది. తర్వాత దీంట్లో కావాల్సినంత బెల్లం అయితే వేసుకోవాలి. ఒక కప్పు సేమియా, ఒక కప్పు సగ్గుబియ్యం, మొత్తం 2 కప్పులు అయితే అయినాయి కదండి. అందుకే నేనైతే ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. 2 కప్పులకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది. ఒక హాఫ్ లీటర్ మిల్క్. అదే కప్పుతో ఒక కప్పు పంచదార అండి. ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పంచదార. 2 కప్పులకి 2 కప్పులు. ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పంచదార వేసుకుని మొత్తం తిప్పుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. ఇదంతా దగ్గర పడాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసానండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత నేతిలో ఫ్రై చేసిన బాదం, జీడిపప్పు, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, ఈ 3 నేతిలో వేయించి వేసుకోవాలి. మీకు ఏం డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అవి వేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్ మాత్రమేనండి. మనకి ఏది ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకోవడమే. వేసుకుని ఒకసారి కలపాలండి. ఇది బాగా చిక్కగా ఉన్నా బాగోదు, అలా అని బాగా పలచగా లేకుండా ఈక్వల్గా అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిక్కపడదు, ఇంక ఇలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వేడి వేడిగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది.
శ్రీరామనవమి స్పెషల్ సేమియా పాయసం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత బజ్జీలండి. ఇది మిరపకాయ బజ్జీ ఫుల్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, పోస్ట్ చేశాను. దీని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవి కారం లేకుండా ఎలా చేసుకోవాలో మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగే పానకం అండి. పానకం స్వామివారికి చాలా ఇష్టమైన పానకం అండి. జస్ట్ వాటర్లో బెల్లం, మిరియాల పౌడర్, కొంచెం యాలకుల పౌడర్ అంతేనండి. 3 వేసి కలిపేసుకోవడమే. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇవండి ఈరోజు పండగ స్పెషల్ వంటలు, స్వామివారికి ఇష్టమైనవి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీ